హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనకాయతోటి జాల్చి చేస్తున్నా. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, యూట్యూబ్లో చూశాను, ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందో నాకే తెలియదు. నేనైతే ట్రై చేస్తున్నా. పక్క నుంచి మా ఆయన చెప్తుండు, అది కూడా కొంచెం సగం మా ఆయన చెప్పింది, కొంచెం యూట్యూబ్లో చూశాను. ఓకే, కానీ చెప్పమ్మా, నువ్వైతే ఫస్ట్ ప్రాసెస్ చెప్పు అని అనుకుంటున్నారేమో. చెప్తా. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి. నాకు ఫేవరెట్ అయితే ఈ కడాయి, తెలుసు కదా మీకు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. పప్పు కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నా ముందుగానే. నేనైతే చాలా వరకు కందిపప్పే వాడతాను. పప్పు ఉడకబెట్టుకోని నెక్స్ట్ కడాయిలో నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి అవి వేగాక మిరపకాయలు ఉల్లి ముక్కలు వేసి వేగించాలి. అవి వేగిన కొద్దిసేపటికి ముల్లంకాయ ముక్కలు అనంకాయ ముక్కలు వేసి మంచిగా కలిపి ఉప్పు వేసి మూత పెట్టాలి. కొద్దిసేపటికి మళ్ళీ మూత తీసి పసుపు వేసి వేగించి కొద్దిసేపు మళ్ళీ కొద్దిసేపటికి టమాటా వేయాలి. టమాటా కూడా వేగాక అల్లం పేస్ట్ వేసి కొంచెం కలుపుకొని అటు ఇటు మూత పెట్టాలి. అవి సగం ఒక 70% ఉడికినాక మనం ఉడికించుకున్న పప్పు వేసి కలుపుకొని చింతపండు కూడా నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకుంది కొంచెం కలుపుకొని అందులో వేసి, పప్పు కొంచెం లైట్గా అందులో ఉంటుంది కాబట్టి అందులో కొన్ని వాటర్ వేసి అది కూడా వేసి కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత కారం పొడి ధనియాల పొడి వేసి వేగించాలి. వేగించి మసలితే మంచిగా పొంగొచ్చే వరకు మసలి పెడితే అంతే, వేడి దాల్చా. ఓకే గాయస్, నా స్టైల్ కర్రీ ఎలా నచ్చింది, ఎలా చేశాను నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపో.